ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. బాధించి వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో ఏ మనుషులైతే మనల్ని బాధిస్తూ ఉన్నారో, ఏ మనుషులైతే మన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారో, దేవుడు దూరం చేసేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. ఈ లోకంలో మనము చూసుకున్నప్పుడు మనము వాళ్ళకి ఏమి చేయకున్నా కూడా ఆ మనుషులు మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు, ఆ మనుషులు మన మీద నిందలు వేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ మనుషులు మన పైన లేనిపోని అన్ని వేసి మనల్ని ఈ లోకంలో ఎగతాళి పాలు చేయాలని, నవ్వులు పాలు చేయాలని ఏ మనుషుడైతే చూస్తున్నాడో, దేవుడు అలాంటి వాళ్ళని మనకి దూరంగా చేసేటువంటి దేవుడు అండి. దూరంగా అనంటే మనము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్తాం. దేవుడు ఎడమ కరుగు చేసేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే బిడ్డలుగా మనము కూడా ఉండాలండి. మనము కూడా ఈ లోకంలో వేరే వాళ్ళకు భయపడి లేని మాటలు ఉన్నట్లుగా మనం ఈ లోకంలో చెప్తే మనం వాళ్ళకు భయపడి మనము ఖచ్చితంగా పాపంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. దేవునికి భయపడే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులకు భయపడేది కాదు. మనము దేవునికి భక్తి కలిగే బిడలుగా ఉండాలి. మనుషులు నాకేదో సహాయం చేస్తుందని మనుషుల దగ్గర మనం వినయంగా ఉండేది కాదు. ఈ లోకంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలని మనుషుల్ని కాదు. కాబట్టి సృష్టించిన సృష్టికర్త వైపు మనం చూసేటువంటి బిడలుగా ఉండాలి. సాతాను అనేక మంది మనుషుల్లో దూరి క్రైస్తవులకి భీతి పుట్టించాలా, క్రైస్తవుని ఇబ్బంది పెట్టాలా, హింసకు లోంచాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మనము వాటిని అధిగమించాలంటే యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనం సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా మనం సమాధానం చెప్పాలి. వాక్యమైన దేవుడు లేఖనాల ద్వారా మనము సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ లోకంలో మనం భయపడితే దేవుడు మనకి పిరికాత్మ ఇవ్వలేదండి. దేవుని ఆత్మ జీవం కలిగిన ఆత్మ. ఆయన వాక్యము రెండంచెలు కలిగిన ఖడ్గం. చెప్పే వారికి వర్తిస్తుంది, వినేటువంటి వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం దేనికి భయపడకుండా ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని భయపెట్టేటువంటి వారయ్యా, మమ్మల్ని హింసకు లోన్ చేసేటువంటి వారయ్యా, మమ్మల్ని ఎంతగానో శోధనకి తీసుకొని వెళ్ళేటువంటి వారి మీద మేము జయము పొందుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, దుఃఖ పెట్టాలా, మమ్మల్ని ఎంతగానో ఏడిపించాలని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సాతాను పైన మేము పూర్తిగా విజయం పొందుకునే మంచి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. మీరు మాకు పిరికాత్మ ఇవ్వలేదయ్యా. జీవం కలిగిన మీ ఆత్మతో ఇతరులకి కోపం లేకుండా, ద్వేషాలు లేకుండా, పగలు లేకుండా సామరస్యంగా సత్యదేవుడు ఎవడు, నిత్య దేవుడు ఎవడు, మొదటి వాడెవడు, కడపటి వాడు, జీవించే దేవుడెవడు, ఉన్నవాడెవడు అనేసి మీ గురించి వాక్యము దెబ్బ తగలకుండా వాళ్ళకి వాక్యము ఆలోచన వచ్చే రీతిలో మేము వాక్యం చెప్పే మంచి మనసుని దయచేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదేన కాలపు దీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరించిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.